నల్గొండ జిల్లాలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. తాళాలు వేసినటువంటి ఇండ్లనే టార్గెట్ చేస్తున్నారు. నిన్న నార్కట్పల్లి పట్టణంలో చూసినట్లయితే సుమారు 10 ఇండ్లలో కూడా దొంగతనం జరిగిందని చెప్పవచ్చు. మొత్తం పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి కూడా ప్రత్యేకంగా గాలింపు చర్యలైతే ముమ్మరం చేయడం జరిగిందని చెప్పవచ్చు. మొత్తం రాత్రి వేళలో మనం ఆ సీసీ కెమెరా విజువల్స్ లో కూడా చూస్తున్నాం. చాలా క్లియర్ గా ముసుగులు వేసుకున్నటువంటి 4 వ్యక్తులు కూడా గోడ దూకి ఈ విధంగా ఇళ్లలోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులు ఆ సీసీ కెమెరా విజువల్స్ కానీ వారు చేసినటువంటి దొంగతనాల ఆధారంగా కూడా వీరు అంతరాష్ట్ర దొంగల ముఠాగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇటీవల మనం చూడడం జరిగింది పార్దు గ్యాంగు నల్గొండగా బీభత్సం సృష్టించిందో చూడడం జరిగింది. నల్గొండ పోలీసులు వారిని చాకచక్యంగా కూడా పట్టుకొని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ గ్యాంగ్ ను కూడా పట్టుకోవడం పోలీసులకు పెద్ద సమస్య కాదు. నిన్న చూసినట్లయితే ఏకంగా మొత్తం గ్రేటెడ్ కమ్యూనిటీలనే టార్గెట్ గా చేసుకుంటారు. నిన్న డాక్టర్స్ కాలనీకి సంబంధించినటువంటి ఇళ్లలో మొత్తం కూడా 10 ఇళ్లలో కూడా చోరీకి పాల్పడ్డారు. ఆ తక్కువ మొత్తంలో డబ్బు నగదు దొరికినప్పటికీ కూడా ఎక్కువగా మొత్తం ఈ వరుస ఇళ్లను చోరీ చేయడం గతంలో ఎప్పుడూ లేనంత విధంగా మొత్తం జిల్లా ప్రజలంతా భయభ్రాంతులకు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తం మీద సీసీ కెమెరా విజువల్స్ చూస్తే దాదాపు వారు రాత్రి 12 గంటలకు 1 గంట సమయంలో లోపలికి వెళ్లిన వారు 3 గంటల వరకు అంటే దాదాపు 2 గంటల వరకు కూడా ఇండ్లలో ఉన్నటువంటి విజువల్స్ మళ్ళీ బయటకు వచ్చినటువంటి విజువల్స్ కూడా చూడడం జరిగింది. మొత్తం 4 ఉన్నారు. 4 ముఠాగా ఏర్పడి ఇద్దరిద్దరు డివైడ్ అయిపోయి ఈ విధంగా తాళాలు వేసినటువంటి ఇండ్లనే టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరు మధ్యప్రదేశ్ కు చెందిన దార్ గ్యాంగ్ గా కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సీసీ ఆధ్వర్యంలో 2 బృందాలు, పోలీసుల ఆధ్వర్యంలో కూడా 2 బృందాలు, మొత్తం 4 బృందాలు కూడా రంగంలోకి దిగడం జరిగింది. త్వరలో కూడా వారిని పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా చాలా రోజుల తర్వాత దార్ గ్యాంగ్ మళ్లీ జిల్లాలోకి ప్రవేశించింది. వీరు పూర్తిగా హైవేలనే, నేషనల్ హైవేలనే టార్గెట్ చేస్తారు. హైవే పక్కన ఉన్నటువంటి ఇండ్లనే, గ్రేటర్ కమ్యూనిటీలనే టార్గెట్ చేసి ఈ విధంగా ఇళ్లలోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతుంటారు. పోలీసులకు మాత్రం ఇదొక సవాల్ గా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే సీసీ కెమెరా విజువల్స్ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. వారు లోనికి వెళ్లడం, దొంగతనం చేయడం, మళ్ళీ తిరిగి బయటకు రావడం, ఆ సీసీ కెమెరా విజువల్స్ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా వీరిని పట్టుకోవడం అనేది ఒక సవాల్ గా మారిందని చెప్పొచ్చు. త్వరలోనే వీరిని పట్టుకుంటామని కూడా జిల్లా ఎస్పీ శరత్ పవార్ చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.